రేషన్ మాఫియా అనేది ఓ నిరంతర ప్రక్రియ. కానీ మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం మీద దుమ్మెత్తి పోయడానికి, అదే మన వాళ్ళు అధికార పక్షంలోకొస్తే గనక దాన్ని కవరప్ చేస్తూ సిట్యుయేషన్స్‌కి పరిమితి చేయడం అనేటటువంటి దరిద్రమే ఆంధ్ర జర్నలిజానికి పట్టిన శాపం. ఇప్పుడు తెలంగాణలో రేషన్ మాఫియాకి చాలా వరకు అవకాశాలు తగ్గినాయి. అక్కడ ఎలా రేషన్ మాఫియా చేయాలంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి సన్న బియ్యాన్ని ప్రజలకు ఇవ్వకుండా దాన్ని పక్కదోవ పట్టించాలి. కానీ కాళ్ళు ఎరగొడతారు తెలంగాణ ప్రజలు. అంత పిచ్చోళ్ళు కాదు. వాళ్ళు రివోల్ట్ అవుతారు, వేగంగా స్పందిస్తారు. ఆంధ్రాలో వచ్చేటప్పటికి అమాయకత్వం లేకపోతే భయము ఇట్లాంటి వాటితో ఆగిపోతుంటారు. కాబట్టి ఇక్కడితో పోల్చుకుంటే అక్కడ చైతన్యం ఎక్కువ. ఇక్కడ రేషన్ మాఫియా అనేటటువంటిది ఎందుకు నడుస్తుంది అంటే నేను ఎప్పుడో ఎన్నోసార్లు చెప్పుకొచ్చాను. రేషన్ మాఫియాకి ప్రధాన కారణం ఏంటి? తినే బియ్యం ఇవ్వకపోవడం. అక్కడ ఈ అట్లల్లో దోశల్లో వేసుకునే పిండి కిందకు వాడతారు ఆ బియ్యాన్ని, లేకపోతే మన మళ్ళీ రీసైక్లింగ్ చేసి మళ్ళీ అయ్యే బియ్యాన్ని తీసుకొచ్చి అమ్ముతుంటారు బ్రోకర్లు ప్రభుత్వానికి. నెంబర్ల బియ్యమే ఇస్తుంటారు. ఈ నెంబర్ల బియ్యం దుడ్డు బియ్యం. పేదలు బాగా అతి పేదలు ఇక గత్యంతరం లేని కుటుంబాల్లో తింటున్నారు తప్పించి మామూలు వాళ్ళు ఎవరు తింటలేదు. 100కి 10% కూడా తింటలేదు. మిగతా అదంతా అమ్మకం మళ్ళీ రీసైక్లింగే నడుస్తుంది. లేకపోతే దాన్ని మళ్ళీ బాగా బద్ద చేసి దాన్ని చిన్న సన్న బియ్యం కిందకి మార్చుకొచ్చేటటువంటి పని చేస్తున్నారు. అయితే జగన్ ప్రభుత్వంలో అదంతా జగనే చేశాడని తరహాల ద్వారంపూడిదంతా రాసుకొచ్చి నాదెళ్ల మనోహరు, పవన్ కళ్యాణ్, కాకినాడ తిరుగుడు ఇదంతా అయిపోయింది. ఇప్పుడు రేషన్ మాఫియా ఆగిపోయిందా? వాళ్ళు అకస్మాత్తుగా తినేస్తున్నారా జనాలందరూ? అదే బియ్యాన్ని తినేస్తున్నారా? కొనుక్కోవట్లేదా? జరిగిపోతుంది. అప్పుడు వైసీపీ వాళ్ళు తిన్నారు, ఇప్పుడు తెలుగుదేశం జనసేన వాళ్ళు తింటున్నారు. అప్పుడు తిన్నది హైలైట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇప్పుడు సైలెంట్గా ఉంటారు. ఇప్పుడు తింటున్నటువంటి వాటిది అదే తెలుగుదేశం అనుకూల పత్రికలైనటువంటి వాటిట్లో సిటీ ఎడిషన్స్లో రాస్తారు. రెచ్చిపోతున్న రేషన్ మాఫియా. ఆంధ్రజ్యోతి సిటీ ఎడిషన్లో రాసుకొచ్చారు, జిల్లా వార్తల్లో రాసుకొచ్చారు. పొన్నూరు పొరుగు మండలాల వ్యాపారాలు తెస్తే అక్కడి నుంచే నిత్యం పేదల బియ్యం సేకరణ, ఇట్లాగే వివిధ జిల్లాల్లో రాసుకొస్తారనమాట. అంటే అప్పుడేమో ఫ్రంట్ పేజీ బ్యానర్ జనరల్ ఎడిషన్లో రాసి డిబేట్లు ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు ఇట్లాగే రేషన్ మాఫియా పోవాలి అంటే ప్రధానంగా కావాల్సింది తినే బియ్యం ఇవ్వటం, లేదా ఆ డబ్బులు ఇవ్వడం వీళ్ళ వల్ల కాదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బియ్యానికి ఇస్తుంది కానీ డబ్బులు ఇవ్వదు. కేంద్రం ఇచ్చే బియ్యమే ఇక్కడ వీళ్ళని చెప్పుకునేది. వీళ్ళు ఏమి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఉచిత బియ్యం అక్కడ కేంద్ర ప్రభుత్వం కంప్లీట్. కాబట్టి కేంద్రం ఇచ్చే బియ్యాన్ని ఆ పేరు కూడా కేంద్రానికి రానివ్వట్లేదు. నెంబర్ 1. రెండోది వచ్చేప్పటికి అది అమ్మేసుకున్న రీసైక్లింగ్ అవుతుంది. దాన్ని ఇక్కడ కంట్రోల్ చేయాలంటే తినే బియ్యం ఇవ్వాలి. తెలంగాణలో లాగా కొంత ఖర్చు మనం పెట్టుకోగలగాలి. అది ఆలోచించాల్సి ఉంది.